సంరక్షణ రాష్ట్రం ఉన్న వాళ్ళ చాలా కూడా ఉంటుంది. మనకు ఎవరన్నా ఇబ్బందులలో పడొస్తే నేను ఉచిత సర్వీస్ చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. మీరు అడగండి కూడా చాలా మంది పర్మిషన్ అడ్వకేట్ ఎట్లా అంటే ₹1 ఫీజు తీసుకోకుండా నేనే కాగితాలు ఇప్పించి కేసు చేపించి వాళ్ళ ఫేవర్లో కేసు రాపించి డిగ్రీ ఇప్పించిన వాళ్ళు చాలా మంది కొంతమంది హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ వాళ్ళు. కాబట్టి నన్ను ఏ రకంగా అవసరం ఉంటే కూడా మీరు వాడుకుంటారు. మీ దగ్గర ఉంటారు కాబట్టి నేను ఎప్పుడు అందుబాటులో ఉంటా. ఈ అవకాశం కల్పించిన మా మిత్రులు కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ వహిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ అమూల్యమైన సందేశం సంతోషాన్ని ఇచ్చింది. ముందుగా చంద్రశేఖర్ సార్ మాట్లాడాల్సింది ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రాజు గారికి మరియు ఈ హెల్త్ కేర్ సొసైటీని ఏర్పాటు చేసి దీన్ని నడిపిస్తున్న తీర్పు కూడా రాజు గారికి అభినందన తెలియజేస్తున్నాను. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా చెప్పినటువంటి డాక్టర్ ఎల్లేశ్వర గారికి మరియు బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్ గారికి మరియు వెంకటేశ్వర గారికి నా మరియు అడ్వకేట్ రమేష్ గారికి స్వాగతం పలుకుతూ నిజంగా నాకు ఇక్కడ ఇప్పుడు ఈరోజు చూస్తుంటే బాధ అనిపిస్తుంది. నేను ఎప్పుడో ఒకరిలో ఇద్దరు చూస్తుంది కానీ ఒకేసారి ఇంతమందిని చూస్తుంటే బాధ అనిపిస్తుంది. ఇంతమంది దాకా ఉన్నట్టున్నాం, ఇంతమందిని చూస్తుంటే బాగా అనిపిస్తుంది. ఇటువంటి వారికి అతను కూడా ఒక అంగవైకల్యంతో బాధపడుతున్నాడు కాబట్టి మీరు పడే బాధ అక్కడికి చేస్తారు పడే బాధ. కాబట్టి మీ అందరికీ కూడా ఆ బాధను గురించి నివృత్తి కలిగించాలని లేకుంటే ఏదో సహాయం చేయాలని ముందుకు వచ్చి ఒక సొసైటీని ఏర్పాటు చేసి దాతల నుంచి విరాళాలు సేకరించి మీ అందరికీ అప్పుడు ఇప్పుడు ఏదో మీ రకంగా వీల్ చైర్స్ కానివ్వండి, బెడ్షీట్స్ కానివ్వండి, ఈ నిత్యావసర వస్తువులు కానివ్వండి, ఏదైనా కానీ ముందు నేను ఏమన్నానంటే ఇప్పుడు ఒకసారి అటెండ్ అయినట్టున్నాను తను చేసి సర్వీస్ చూసాక మేము మీకు ఇన్స్పిరేషన్ ఎప్పుడు కాదు, మీరే మాకు ఇన్స్పిరేషన్. మీరు మీ పనులు ఎలా చేసుకుంటున్నారని చూస్తే మాకు మొదలైంది. నిజంగా బాలు గారు మా వైపు నుంచి నిజంగా నేను హార్ట్ఫుల్గా రియలైజ్ అవుతున్నాను. ఇలాంటి చిన్న ప్రోగ్రామ్ కూడా నాకు తెలిసి నేను ఎన్నో చేయలేదు. నా పర్సనల్ డబ్బులతో డిపార్ట్మెంట్ నుంచి చేసుకుంటాను చాలా, కానీ నా పర్సనల్గా నేనైతే ఎప్పుడు చేయబడతాను. పర్సనల్గా ఇన్స్టిట్యూషన్ తీసుకొని మీ అందరి కోసం ఏమి ఈరోజు డ్యూటీకి పోకపోతే ఏమవుతుంది, ఇంకా కూర్చోవచ్చు కదా, ఈరోజు ఏం ఫుడ్ వండుకోకపోతే ఏమవుతుంది, ఆర్డర్ పెట్టుకోవచ్చు కదా. ఇట్లా అంటే మేము ఇంత బాగా ఉన్నా కూడా మేము ఏ పని కూడా చేసుకోలేకపోతున్నాం. కానీ మీరు ఇలా ఉండి కూడా మీరు పనులు మీరు చేసుకున్నారంటే చాలా గ్రేట్. చూడండి మేడం వస్తుంది మొత్తం ఒక్క నిమిషం పోతాం. Right.